మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు ఉప్పర్పల్లి మెజిస్ట్రేట్. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు ఉప్పర్పల్లి మెజిస్ట్రేట్. దీనిపై మరింత సమాచారం లైవ్ ద్వారా రాంప్రసాద్ అందిస్తారు. మనం చూస్తే మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి అయితే ఉదయం నుంచి మనం చూడవచ్చు. ఈ కేసులో మోయినాబాద్ ఫామ్ హౌస్ లో అయితే డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఇటు ఈగల్ టీమ్ తో పాటు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ చేసినటువంటి సంయుక్త దాడుల్లో అయితే 11 మందిని కూడా నిందితులుగా చేర్చి కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు మోయినాబాద్ పోలీసులకు నమోదు చేసినటువంటి కేసులో 8 మందికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ముగ్గురు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు తన సోదరుడు రితేష్ రెడ్డి, అంతేకాకుండా తన మిత్రుడు ఢిల్లీకి చెందినటువంటి నమిత్ మిశ్రా ముగ్గురు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు ఉప్పర్పల్లి కోర్టు జడ్జి నివాసంలో అయితే హాజరుపరచడం జరిగింది. సుదీర్ఘంగా గంట పాటు జరిగినటువంటి వాదనలో అయితే ఇటు ఉప్పర్పల్లి కోర్టుకు సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ నిందితులు ముగ్గురికి కూడా 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి ఇటు ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు ఇటు ఆర్మ్స్ యాక్ట్ కూడా ఇటు పోలీసులు చేర్చడంతో ఇటు పోలీసులు రైడ్ చేసినటువంటి సమయంలో గన్ ఫైరింగ్ కి సంబంధించి అయితే ఇటు జడ్జి సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం అయితే వారికి 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఇందులో కీలకంగా మనం చూస్తే ఆర్మ్స్ యాక్ట్ అనేది నమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి ఢిల్లీకి చెందినటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి మిత్రుడు నమిత్ శర్మ 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. సో ఈ మొత్తం ఘటన అంతా కూడా ఇటు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో జరగడం కారణంగా ఇటు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు తన సోదరుడు రితేష్ రెడ్డి ఇద్దరిని కూడా చేరుస్తూ అయితే ముగ్గురిని 14 రోజుల పాటు విధించినటువంటి క్రమంలో అయితే ముగ్గురిని కూడా చెంచల్గూడ జైలుకు కొద్దిసేపటి క్రితమే పోలీసులు తరలించడం జరిగింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మనం గమనించినట్లయితే 11 మంది నిందితులుగా చేర్చినప్పటికీ కూడా ఇందులో డ్రగ్స్ పాజిటివ్ 6గురికి రావడం జరిగింది. మరొక 5గురిని అయితే డ్రగ్స్ నెగిటివ్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు మొత్తాన్ని మనం గమనించినట్లయితే ఇప్పటికే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఏలూరు ఎంపీ కూడా ఈ యొక్క కేసులో ఉండడం జరిగింది. ఏలూరు ఎంపీకి సంబంధించి అయితే మహేష్ కుమార్ యాదవ్ ఇప్పటికే కొద్దిసేపు క్రితమే తాను ఎలాంటి తప్పు చేయలేదని ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి క్రమంలో తనకు కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఈ మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఏదైతే ఉందో ఇటు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో జరగడం కారణంగానే వారిద్దరిని కూడా రోహిత్ రెడ్డితో పాటు తన సోదరుడు రితేష్ రెడ్డి ఇద్దరిని కలిపి ఎవరైతే ఇటు అక్రమంగా ఏదైతే ఆర్మ్స్ యాక్ట్ కు విరుద్ధంగా ఇటు గన్ ఫైరింగ్ చేసినటువంటి తన మిత్రుడు నమిత్ శర్మను కలిపి ముగ్గురికి కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. మాధురికి.